మీరు సంపాదించే 30,000 కన్నా మీరు సేవ్ చేసే 1000 రూపీసే మీ ఫ్యూచర్ని సేవ్ చేస్తాయి. అవునండి. ఇవాల్టి మన టాపిక్ రూల్స్ టు అవాయిడ్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. మనం ఎంత సేవ్ చేసినా ఎక్కడో ఒక ప్లేస్లో ఏదో ఒక దగ్గర కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ చేస్తాం కదా. సో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ఎలా అంటే అవి చిన్న చిన్నవైనా సరే, మీరు బయటికి వెళ్ళారు, బయట టీ తాగారు, లేదా పానీపూరి తిన్నారు, లేదంటే ఐస్ క్రీమ్ తిన్నారు, అది కూడా కాకపోతే ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నారు. సో ఇలాంటివి కూడా ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఇదేంటంటే నెక్స్ట్ టైం మనకి రిపీట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బీ ఏ సైడ్. అంటే మనకి రెంట్, కరెంట్ బిల్ ఇలాంటివి ఫిక్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, వాటిని కంపల్సరీగా ముందే తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం సేవ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి. నెక్స్ట్, సెర్చ్ ఫర్ అన్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయండి. లేదు చేయట్లేదు అని అంటే మీరు హౌస్ వైఫ్ అయితే క్లౌడ్ కిచెన్, చదువుకున్న వాళ్ళైతే ట్యూషన్స్, మీకు ఒకవేళ టైలరింగ్ వస్తే టైలరింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. అందులో నుండి మీకు నచ్చిన దాన్ని పిక్ చేసుకొని కంపల్సరీగా సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే ఇంట్లోనే ఉంటూ చేస్తే బిజినెస్ చాలా ఉన్నాయండి. అందులో నుండి కంపల్సరీగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డోంట్ వేస్ట్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఆర్ వెజిటేబుల్స్. సో ఇక్కడ మనం ఇంటికి తెచ్చుకున్న నిత్యావసర సరుకులే కానీ ఏవైనా సరే పాడు చేయకుండా వాడడం కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమేనండి. సో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా ఇది మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి. తెలుసో తెలియకో చాలా ఫుడ్ వేస్ట్ చేసి ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా చేయకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రై టు కట్ డౌన్ ద ఎక్స్పెన్సెస్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బిల్లో మనం కావాలనుకుంటే సేవ్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఇంట్లో 2 మొబైల్స్ ఉంటాయి, మళ్ళీ వైఫై ఉంటుంది. వైఫై ఒకవేళ మీకు కంపల్సరీ అనుకుంటే ఉంచండి, లేదంటే తీసేయించండి. అన్నింటికీ రీఛార్జ్ చేయడం కష్టం కదా. తర్వాత గ్రోసరీస్, అలా మీకు ఎక్కడెక్కడైతే వీలుంటుందో ఆ ప్రతి ప్లేస్లో మీరు కంపల్సరీగా రెడ్యూస్ చేయడానికి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీల్ ప్లాన్. ఈ మీల్ ప్లాన్ వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, స్పెషల్లీ టైం సేవ్ కూడా అవుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. తర్వాత సే బిగ్ నో టు అవుట్ సైడ్ ఫుడ్. మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసేలా ఉండండి. మరి ఒకేసారి అంటే చేయలేం కాబట్టి అకేషనల్గా ఇయర్లీ ట్వైస్ అలా, అంతే, అలా వెళ్ళేటట్టు మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అది హైజీన్ కాదు, ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కాదు కదండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి థింక్ ట్వైస్ బిఫోర్ పర్చేసింగ్. ఏదైనా మనం కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 24 hours ఆగండి. తర్వాత కూడా మీకు కొనాలనిపిస్తే అప్పుడు చూడండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వస్తువు అయితే అసలే కొనొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.